హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి చింత చిగురు కొబ్బరి కాంబినేషన్లో రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఏదైనా ఫీవర్ కానీ జలుబు కానీ చేసినప్పుడు ఏమీ తినాలని అనిపించదు కదా. సో ఒక్కసారి ఇదైతే మీరు ట్రై చేయండి. చక్కగా అలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ముందుగా అయితే నేను బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. దీనిలో ఒక 4 పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి యాడ్ చేసి దీనిలో ఒక గుప్పెడండి, పెద్ద పిడికెడు అంటాం కదా, ఆ పిడికెడంతా నేను చింత చిగురు కూడా యాడ్ చేశాను. మనకి ఇప్పుడు చింత చిగురు కొంచెం సీజన్ కాబట్టి సీజన్లో దొరికి చింత చిగురిని వాడుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి, అలాగే టేస్ట్ కూడా అనమాట. సో ఈ చింత చిగురు అనేది మనకు వెంటనే మగ్గిపోతుందండి. కొంతమంది అయితే ఫ్రెండ్స్ దీంతో పచ్చిగానే చేస్తారు, కొంచెం అదొక టేస్ట్ అనమాట. సో ఈ విధంగా చేసుకున్నా కూడా ఇదొక రకమైన టేస్ట్ అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి చట్నీ అయితే. సో ముందుగా ఇట్లా మనం ఈ మిర్చితో కలిపి ఫ్రై చేసేసుకుంటే ఒక 2 to 3 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అనమాట. సో దీన్ని ఫ్రై చేసేసుకొని మనం చల్లారి పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చల్లారిపోతుంది. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను దీనిలో కొబ్బరి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఒక చిప్ప అంటాం కదా, ఒక చిప్ప వరకు కొబ్బరి యాడ్ చేశాను. అలాగే ఒక 4 వెల్లుల్లి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. దీనిలోనే మనకి మొత్తం పచ్చడికి సరిపడినంత సాల్ట్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో ముందుగా అయితే దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మనకి కొబ్బరి ముక్కలు మరీ మెత్తగా కాకుండా ఇలా ముందుకు కొబ్బరి వేసుకున్నప్పుడు ఏ పచ్చడినైనా కూడా ముందు కొబ్బరి గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి, మనకి చట్నీ టెక్స్చర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చల్లారి పెట్టుకున్నటువంటి చింత చిగురు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి మరొకసారి మీరు కొంచెం ఏదైనా అది తిరగట్లేదు సరిగ్గా అంటే 1 టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. సో చూసారా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. రోటి పచ్చడి ఎప్పుడు కూడా మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నారనుకోండి, మనకి రోట్లో చేసుకున్న విధంగానే ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలండి, ఇవన్నీ వేసుకొని కొంచెం మనకి తాలింపు అనేది ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయిన తాలింపులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి దీనిలో కంపల్సరీగా మీరు ఇంగువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువ మనకి రోటి పచ్చడిలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇంగువ అయితే స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంగువ కూడా యాడ్ చేసి దీనిలోనే మనం కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, చట్నీ అనేది మనకి చూడడానికి కలర్ఫుల్గాను ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో చూసారా, కొంచెం రెడ్డిష్గా మనకి ఆ తాలింపు అనేది కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చిగా వేసారనుకోండి మనకి ఆ పోపు అనేది బాగోదనమాట. సో మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ చట్నీ ఉంది కదండి, దీన్ని కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోండి. చక్కగా మనకి ఏదన్నా మనం 1 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసాం కాబట్టి దీనిలో కొంచెం మనం ఇట్లా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ పోపులో, ఆ వాటర్ కూడా మనకి చక్కగా ఎగిరిపోయి మనకి చట్నీ అనేది నిలవ ఉంటుంది అనమాట ఒక 2 days వరకు. సో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. నోటికి మనకేమి తినాలని అనిపించినప్పుడు ఇలా ఈ విధంగా చేసుకొని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి, ఎందుకంటే దీంట్లో చింతపండు యాడ్ చేయలేదు కాబట్టి. చింత చిగురు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి. సో ఒకసారి మీరైతే ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. సో ఇంకెందుకు లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.